ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనందరం ఇక్కడ కూడి ఈ క్రిస్మస్ రోజు మనందరం ఇక్కడ ఉండటం అది ఎంతో సంతోషకరం. అందరికీ హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కేవలం ఒక మతానికో ఒక జాతికో ఒక కులానికో మాత్రం ఆయన పరిమితం కాదు. హిస్ నాట్ ఎ లిమిటెడ్ గాడ్. ఆయన అందరికీ ప్రభు. గాడ్ లవ్స్ ఎవ్రీవన్. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఆయన అందరికీ ప్రభు. ఆయనకి మన మీద ఉన్న ప్రేమతో పరలోకము నుంచి ఆయన భూలోకానికి దిగి వచ్చి మానవునిగా ఆయన మనిషి రూపంలోకి ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని కార్చి మనిషి ఇక్కడి నుంచి పరలోకానికి వెళ్ళలేకపోతున్నాడు. పాపంతో నిండి ఉన్నాడు. అలాంటి మనిషిని దేవుడు పాపము నుండి రక్షించడానికి, పాపాల నుండి విడుదల కలిగించడానికి, ఆయన రక్తాన్ని కార్చడానికి పరలోకానికి ఆయన వచ్చి దారి చూపించి మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి గాడ్ హీ హిమ్సెల్ఫ్ కేమ్ టు దిస్ వరల్డ్. ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. అదే మనం క్రిస్మస్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. దేవుడు తన ప్రవక్త ద్వారా ముందుగానే ఇక్కడ ప్రవచించారు. పాత నిబంధన గ్రంథంలో ఇంచుమించు 300 సార్లు యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన పుట్టుక గురించి, ఆయన గురించి ప్రవచించడం జరిగింది. పాత నిబంధనలోని ఉన్న అన్ని ప్రవచనాల నెరవేర్పే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టలేదు అని ఎవ్వరూ చెప్పటానికి వీల్లేదు. చరిత్ర యేసుక్రీస్తు ప్రభుని 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి BC, ఇంకొకటి AD. BC అంటే బిఫోర్ క్రైస్ట్, AD అంటే యానో డామినీ, ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. మనము 2024 క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చి 2024 ఇయర్స్ అయిందనమాట. మనం ఎంతో భాగ్యులు. మనం ఇక్కడ చర్చ్ లో కూడి ఇక్కడ మనం ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి మనం ఇక్కడ చేరి ఉన్నామంటే అది కేవలం ఆయన కృప మాత్రమే. మనకు దేవదూతలు యేసుక్రీస్తు పుట్టుకను గురించి ఆయన గురించి దేవదూత ప్రకటించింది. ఏమనంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు అన్న పేరుకు రక్షకుడు అని అర్థం. ఆయన రక్షించడానికి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవార్త, గొప్ప శుభవార్త. ఇన్ జీసస్ క్రైస్ట్ బర్త్ ఇస్ ఇండీడ్ a good news of great joy for all mankind. అందరికీ గొప్ప శుభవార్త. ప్రజలందరికీ, నీకు నాకు అందరికీ కూడా గొప్ప శుభవార్త. ఆయన ఈ లోకానికి ఒక చీమ పుట్ట ఉందనుకోండి, నేను ఆ చీమ పుట్టలోకి వెళ్ళాలి అనుకుంటే నేను చీమగా మారి నేను ఆ సైజ్ లోకి వెళ్ళిపోయి నేను ఆ పుట్టలోకి వెళ్తేనే అది సాధ్యం అవుతుంది. నేను ఇలాగే మనిషిలాగా వెళ్తే అది చెదిరిపోతుంది. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సృష్టించిన సృష్టిలోనికి, ఆయన సృష్టించిన మానవునిగా, ఆయన కన్య గర్భంలో ఆయన మనిషిగా ఈ లోకంలోనికి వచ్చి మనతో ఒక చక్కని రిలేషన్ కోసము మనతో ఆయన మనకి మార్గం చూపించడానికి, మన మీద ఉన్న ప్రేమతో ఆయన మానవునిగా ఈ లోకానికి రావటం జరిగింది. దేవుడు ఆత్మస్వరూపి. ఆయన రక్తం ఎలా చిందిస్తాడు? ఆయన రక్త మాంసములు గలవాడై ఈ లోకానికి వచ్చి ఆయన రక్తం కార్చడం ద్వారా మన పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. మన ఈ లోకంలో ఆయన మీద విశ్వాసం ఉంచి, ఆయన మీద నమ్మకం ఉంచి మనం జీవించగలిగితే మనము పరలోక రాజ్యానికి వారసులం అవుటకు దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మన దేవదూతలు కూడా యేసుక్రీస్తు పుట్టిన తర్వాత సర్వలోకానికి మహిమ, సర్వోన్నతుడైన దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన భూమి మీద మనుష్యులకు సమాధానమును కలుగునుగాక అని దేవదూతలు స్తోత్రము చేసిరంట. అంటే ఆయనకి ఇష్టమైన రీతిలో ఎవరికి సమాధానం, సంతోషం, ఆయనకి ఇష్టమైన రీతిలో ఎవరైతే జీవిస్తున్నారో, ఆయనని ఎవరైతే వారి హృదయంలో ఆయనను ఆహ్వానిస్తున్నారో వారికి నిత్యము సమాధానము, సంతోషము, సకల ఆశీర్వాదాలు ఉంటాయి. గాడ్ ఈజ్ విల్లింగ్ టు కమ్ ఇన్ టు అవర్ హార్ట్ అండ్ ఈజ్ ఆల్వేస్ రెడీ. ఆయన మన హృదయంలోకి రావడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. గాడ్ కేమ్ టు దిస్ వరల్డ్ టు గివ్ సాల్వేషన్. ఆయన మనల్ని రక్షించడానికి, పరలోక రాజ్యానికి మార్గం చూపించడానికి ఆయన మానవాధారం ఎత్తి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది.
మనందరం కూడా మన హృదయంలో మనం ఆయన్ని చేర్చుకొని నూతనంగా మనం క్రిస్మస్ ని మన హృదయాల్లో మనకి జీసస్ పుడితే మన జీవితం అంతా మనకు ప్రతిరోజు పండగే. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.